2030 నాటికి భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ రంగం అద్భుతమైన వృద్ధిని సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత గణాంకాల ప్రకారం, మార్కెట్ ట్రెండ్స్ ప్రకారం ఇది కేవలం ఒక వ్యాపారంగానే కాకుండా ఒక ప్రధాన ఇన్కమ్ సోర్స్ గా కూడా మారబోతుంది. భారతదేశంలో 2030 నాటికి డైరెక్ట్ సెల్లింగ్ గ్రోత్ ఎలా ఉండబోతుంది, దీంట్లో పనిచేసే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మార్కెట్ సైజ్. ఫిక్కీ మరియు కేపీఎంజీ లాంటి పెద్ద సంస్థల నివేదికల ప్రకారం భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ 2025 నాటికి దాదాపు 64,500 కోట్లు చేరుకుంది. ఇదే వేగంతో ముందుకెళ్తే 2030 నాటికి ఇది 1,00,000 కోట్లకు పైన మార్కెట్ ని టచ్ చేసే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. రెండో విషయం ఉపాధి అవకాశాలు, ఎంప్లాయ్మెంట్ పార్టిసిపేషన్. ప్రస్తుతం ఈ రంగంలో కొన్ని లక్షల మంది పనిచేస్తా ఉన్నారు, కానీ 2030 నాటికి దాదాపు 1,80,00,000 మంది పైన ఇండియన్స్ పూర్తి స్థాయిలో ఫుల్ టైం ఈ ఇండస్ట్రీలో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా దీంట్లో మహిళలు 60% కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం డైరెక్ట్ సెల్లింగ్ ఓ బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. గవర్నమెంట్ రెగ్యులేషన్స్. గతంలో డైరెక్ట్ సెల్లింగ్ సరైన చట్టాలు లేవు, కానీ ఇప్పుడు భారత ప్రభుత్వం కన్స్యూమర్ ప్రొటెక్షన్ డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ 2021 వచ్చిన తర్వాత ఈ చట్టాలు చాలా కఠినంగా ఉండడం వల్ల మోసపూరిత కంపెనీలు, మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ ని మెయింటైన్ చేసే కంపెనీలన్నీ కూడా క్లోజ్ అయ్యి నిజమైన ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో ప్రజలు జాయిన్ అయ్యి పని చేస్తారు. అండ్ ఆ కంపెనీస్ కి గౌరవం, నమ్మకం కూడా పెరుగుతుంది. 2030 నాటికి ఇది అత్యంత సేఫ్ ఆపర్చునిటీ కెరియర్ గా మారబోతుంది. దీని యొక్క మెయిన్ గ్రోత్ కి కారణం డిజిటలైజేషన్. సోషల్ మీడియా ఎక్కువగా జనాలు యూజ్ చేయడం వల్ల ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయడం కానీ, టీమ్ బిల్డింగ్ కానీ చాలా సులభం అయిపోయింది. హెల్త్ అండ్ వెల్నెస్ కి పెరిగిన డిమాండ్. డైరెక్ట్ సెల్లింగ్ లో ఎక్కువగా హెల్త్ సప్లిమెంట్స్ ఉంటాయి. ప్రజల ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడం వలన ఈ యొక్క ప్రొడక్ట్స్ కి ఒక మంచి డిమాండ్ పెరగబోతుంది. 2030 నాటికి జనాల్లో హెల్త్ అండ్ వెల్నెస్ పైన ఒక మంచి అవేర్నెస్ రాబోతుంది. ఆర్గానిక్ ప్రొడక్ట్స్, కెమికల్స్ లేనటువంటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ని, నేచురల్ ప్రొడక్ట్స్ ని యూజ్ చేయడానికి జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఎక్కువగా ఈ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయడానికి సిద్ధపడుతున్నాయి, ఆల్రెడీ చేస్తూ ఉన్నాయి కూడా. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండాలి, డైరెక్ట్ సెల్లింగ్ లో మీకు మంచి ఫ్యూచర్ ఉండాలంటే టెక్నాలజీని వాడడం నేర్చుకోండి. పాత పద్ధతుల్లో కాకుండా జూమ్ కాల్స్, వాట్సాప్ మార్కెటింగ్, వీడియో కంటెంట్ క్రియేట్ చేయడం, చిన్న చిన్న వీడియో ఎడిటింగ్ చేయడం కావచ్చు, ఇలాంటివి ఖచ్చితంగా బిజినెస్ లో నేర్చుకోండి. సరైన కంపెనీని ఎంచుకోవటం. 2030 వరకు నిలబడే బలమైన ప్రొడక్ట్స్, ఎథికల్ ప్లాన్ ఉన్న కంపెనీస్ లో ఉండండి. స్కిల్స్. కేవలం ప్లాన్ చెప్పడమే కాకుండా టీమ్ మేనేజ్మెంట్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకునే విధంగా మీరు ముందుకెళ్తే ఒక మంచి గ్రోత్ ని మీరు పొందొచ్చు. భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లలో ఒకటి. కాబట్టి ఇప్పుడు మీరు పడుతున్న శ్రమకి 2030 నాటికి చాలా పెద్ద ఫలితం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ ని ఒక కెరియర్ ఆపర్చునిటీగా నమ్మి మీరు పని చేసుకుంటూ ముందు